దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పీఎం రోజ్గార్ మేళా 71,000 మందికి వర్చువల్గా నియామక పత్రాలు అందజేసిన ప్రధానమంత్రి 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుందామని పిలుపు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత పాటిస్తున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందన్న హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశ నిర్మాణంలో విద్యార్థులు, యువత ముందుండాలన్న గవర్నర్. దేశ ప్రగతి కోసం సరికొత్త ఆలోచన చేయాలని పిలుపు. సకాలంలో పంట రుణాలను అందించాలని బ్యాంకర్లకు భట్టి విక్రమార్క సూచన. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకాలకు రూపకల్పన చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 5, 8వ తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు. దేశంలో ధరల పెరుగుదలతో సామాన్యులు అవస్థలు పడుతున్నారన్న కాంగ్రెస్. ద్రవ్యోల్బణంపై దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న జైరాం రమేష్.